వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విజయసాయిరెడ్డి గారి గురించి అప్పట్లో కొన్ని వ్యాఖ్యానాలు ఇవన్నీ వినిపించే దేవాదాయ శాఖ అధికారినిగా పేరున్నటువంటి కళింగిరి శాంతి అనేటువంటి మహిళతోటే. సరే, ఆ తర్వాత వైసీపీ నేత ఇంకొకటి ఆ ఇల్లు కట్టించడాలు, క్యాష్ ఇవ్వడాలు, ఆ వ్యవహారం, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం పక్కన పెట్టేస్తే ఈ శాఖకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి ఆవిడ గతంలో చేసినటువంటి పనులు కానీ ఇవి కానీ కాస్త వివాదాస్పదంగానే ఉన్నాయి. అక్రమాలు చేశారు, అక్రమాలు జరిగేలా చూశారు అన్నటువంటి ఆరోపణలు వీటితోటి ఆవిడ్ని శాఖాపరమైనటువంటి చర్యలకు ఆదేశించి ముందుగానే ఆవిడ్ని రిటైర్ అయిపోవాలి, రాజీనామా చేయాలి అని చెప్పారు. ఆ చెప్పిన దానికి ఇప్పుడు చాలా చక్కగా ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఆవిడకి ఊరట లభించి కోర్టుకు వెళ్ళి ఈనాళ్ళు జరిగినటువంటి జాప్యానికి ఊరట లభించి అప్రాధాన్య పోస్టు, ఊరికి దూరంగా అప్రాధాన్య పోస్టులో పడేయండి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి చేసినటువంటి వివరాలు 1500 కోట్ల విలువైనటువంటి భూములు అక్రమంగా మళ్లించారు. ఇది ఆమె భర్త మదన్ మోహన్ స్వయంగా మంత్రి లోకేష్కి ఫిర్యాదు చేశారు. నోట్ల కట్టలు తెచ్చేది, ఇగో ఆవిడ లంచాలకి నేనే సాక్ష్యం అని చెప్పి అతను రిలీజ్ చేసినటువంటి వీడియోలు, ఆడియోలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత లేఖలు రిలీజ్ చేసి ఏకంగా స్పందనకి వెళ్ళి మరి నారా లోకేష్ని కలిసి, సార్ ఇదిగో ఇలా జరిగింది, మీరు చర్యలు తీసుకోవాల్సిందే, లంచాలకి నేనే ఇక్కడ ఉన్నాను. విజయసాయిరెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇల్లు కొంటున్నాము, ఇల్లు కట్టుకుంటున్నాము అన్న దగ్గర ఈ రీల్స్ చేసాము, ఇవి ఉన్నాయి, దానికి డబ్బులు కూడా ఆయన ఇచ్చారు. ఎందుకు అంటే పెద్ద ఆయనతోటి మనకి పరిచయాలు, ఆయన మనం జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పడాలు, ఇవన్నీ కూడా ఆ రోజు బయటకు వచ్చాయి. 1500 కోట్ల వ్యవహారం చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళకి, ఆయన చెప్పినటువంటి వాళ్ళకి, ఆయన సహచరులకి, వీళ్ళందరికీ కూడా దేవాదాయ ఆస్తుల అక్రమ బదిలీలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అండ్ ప్రాథమిక ఆధారాలున్నాయి. నిర్బంధ పదవీ విరమణ చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అయినా సరే ఆ నిర్బంధ పదవీ విరమణకి సంబంధించి దేవాదాయ శాఖ నుంచి జిఏడికి, జిఏడి నుంచి ఇంకో శాఖకి, అక్కడి నుంచి ఇంకో కార్యాలయానికి ఇలా వెళ్తూ చివరాఖరికి వచ్చేసి ఇది మీరే తేల్చండి అని చెప్పి దేవాదాయ శాఖ కమిషనరేట్కి పంపించేశారు. ఇంత జాప్యం ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి? నిర్బంధ పదవీ విరమణ ఎప్పుడు చేయాలి? లేదా పూర్తిగా సస్పెండ్ చేశారా ఇంకోటి అంటే అది కూడా లేకుండా ఇంత జాప్యం చేసినానికి, ఇదిగో ఇలా చేస్తున్నారు, జాప్యం చేస్తున్నారని హైకోర్టుకు వెళ్ళింది. కోర్టులో ఆవిడకి అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఇంత జాప్యం చేశారు అంటే ఏదో ఉంది, ఇవన్నీ కాదు, తీసుకెళ్ళి మీరు ఈ నిర్బంధ పదవీ విరమణ చేయనివ్వడానికి వీలు లేదు అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. ఇది ఎవరి తప్పు అనుకోవాలి? దేవాదాయ శాఖలోని చాలా వివాదాస్పదంగా గతంలో పనిచేసినటువంటి ఆలయాల్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, మొత్తం ఆవిడకి సంబంధించినటువంటి లిస్టు 2026లో సస్పెన్షన్ మీద ఇప్పుడు పునఃసమీక్ష జరపాలి అని చెప్పని ఫిబ్రవరి 2026లో ఆదేశాలు. సాంకేతిక కారణాలు చూపించి ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుంది. అంటే ఇప్పుడు వివాదాలు ముగిసిపోయినట్టు అనాలా? మరి అప్పుడు చేసినటువంటి ఆ 1500 కోట్ల విలువైన భూములు అక్రమంగా మళ్లించారు అన్న దాని మీద చర్యలు ఉండవా? ఇన్ని తప్పులు చేసిన అంటే విజయసాయిరెడ్డి గారి శిష్యురాలు కాబట్టి ఇవన్నీ జరిగాయి అనుకోవాలా? లేదు, ఈ శాఖల మధ్యలో ఉన్నటువంటి లుసుగులు, అధికారుల మధ్యలో ఉన్నటువంటి లాలూచీలు ఏమన్నా పనిచేసాయా బాగా? ఇంకా గత ప్రభుత్వ వాసనలతోటి అధికారంలో పనిచేస్తూ ఉన్నారా? ఈ ప్రభుత్వానికి ఇంకా లొంగట్లేదా? ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి. చర్యలు తీసుకోండి అయ్యా తప్పు చేసిన వాళ్ళని అంటే ఎందుకు మళ్ళీ అవ్వట్లేదు? చివరికి కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని చాలా స్పష్టంగా నిర్బంధ పదవీ విరమణ చెయ్యాల్సిందే అన్న స్థాయి నుంచి ఇప్పుడు మళ్ళీ పునఃసమీక్ష, టెక్నికల్ కారణాలు ఇవన్నీ చూపించి మళ్ళీ ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చారు. ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇవ్వడం అంటే పోస్టింగే కదా, గవర్నమెంట్ ఆఫీసర్ కింద పనిచేస్తారు కదా, ప్రభుత్వ ఉద్యోగం ఉండి అవినీతి అక్రమాలు అవన్నీ ఉన్నటువంటి ఒక అధికారిని మళ్ళీ విధుల్లోకి ప్రభుత్వం తీసుకోవడం అంటే క్లీన్ చిట్ ఇచ్చినట్టే. సో ఇది ఇప్పుడు ఏమవుతుంది? గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కోర్టుకు వెళ్తారు. ఈ ఆరోపణల మీద గతంలో ఇలాగే అవినీతి చేసినటువంటి వాళ్ళు, ఆధారాలతో బయటపడిన వాళ్ళు కోర్టుకు వెళ్తారు. కోర్టుకెళ్ళి అగో అక్కడ కూడా చూడండి, ఆవిడకి ఇచ్చారు, మాకు భరోసా ఇచ్చారండి, మాకు కూడా కావాల్సిందే, మేమేం తప్పు చేసాం, మేమేం చేయలేదు, ప్రభుత్వమే కావాలని ఇలా చేస్తోంది అన్నటువంటి మాట అన్నారనుకోండి, ఏంటి పరిస్థితి? ఎంతమందికి అని చెప్పి ఇలాగా క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ వెళ్తారు ప్రభుత్వం. కోర్టు క్లియర్గా చెప్పాల్సింది, ఎవరు తప్పు చేశారు? అధికారులు తప్పు చేశారా జాప్యం చేసినందువల్ల? ఆ అధికారులను కూడా తీసుకెళ్ళండి, ఏం బాబు ఏం లాలూచి ఏమైనా జరిగిందా అని ఎంక్వైరీ వేయండి. అది వదిలేసి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఉంది ఇప్పుడు ఇంత తప్పులు చేసినటువంటి వాళ్ళకి కూడా. మరి దీంట్లో విజయసాయిరెడ్డి గారి ప్రమేయం ఏమైనా ఉందా? ఆయన ఏమైనా రికమెండేషన్ చేశారా?
ఎందుకంటే ఆయన ఏ పార్టీలోనూ లేరు కాబట్టి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి, అయినా సరే ప్రభుత్వంలో పెద్దలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని ద్వారా జస్ట్ కాంటాక్ట్స్ తోటి మాత్రమే పనిచేసి మళ్ళీ ఇలా జరిగేలా ఏమైనా చేశారా అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఏ ప్రభుత్వం నడుస్తుంది అనుకోవాలి? అందుకే ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు ఈ ప్రకటన చూసిన తర్వాత. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.